టీచర్స్ ఏం చేస్తారు, బుక్లో ఉన్నటువంటి పిక్చర్స్ చూపిస్తారు, లేదా చిన్నగా ఫోన్లో అయినా చూపిస్తారు, లేదా వాళ్ళు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా పెద్దగా కదా. కానీ ఇక్కడ మనకి హై స్కూల్స్లో ఏంటి అంటే ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి. మొత్తం మీకు అందులో పిక్చర్ కనబడుతుంది. కొండలు ఎట్లా ఉంటాయి, హిమాలయాలు ఎట్లా ఉంటాయి, మహాసముద్రాలు ఎట్లా ఉంటాయి, ఏదైనా దేవాలయాల గురించి చెప్పినప్పుడు అక్కడ ఆ ప్లేస్లో, ఇప్పుడు తిరుపతి గురించి చెప్పింది అనుకోండి, తిరుపతి ఎక్కడ కనబడుతుంది అన్నమాట. అంటే మనం సినిమా చూసినాం. ఇప్పుడు మీరు ఒక కథ విన్నదానికంటే చూసింది బాగా గుర్తుపెట్టుకుంటారు కదా, అట్లాంటిది ఇప్పుడు మీకు మన స్కూల్లో ఉన్నాయి ఐఎఫ్పి ప్యానల్స్. అలాగే ఏదైనా ఎక్స్పెరిమెంట్, సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అంటే కూడా ఇక్కడ ల్యాబ్ ఉంటుంది. బుక్స్, మీ స్కూళ్ళలో బుక్స్ బాగా ఉంటాయి. టాయిలెట్స్, కొత్త టాయిలెట్స్ మనకు మీ మామూలుగా చిన్న చిన్న స్కూల్స్లో 1-2 ఉంటాయి కదా. ఇక్కడ మీకు చాలా ఉన్నాయి. అంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫిజికల్ సైన్స్కి 2, బయో సైన్స్కి 2, సోషల్కి 2, ఇట్లా మీకు ప్రతి సబ్జెక్ట్కి బాగా చెప్పే టీచర్లు. కాబట్టి మీరు ఇంకా వేరే బుక్స్ ఫ్రీ అవునా, బుక్స్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, తర్వాత నోట్ బుక్స్ ఇస్తున్నారు. అప్పుడప్పుడు ఇట్లా ఇందాక వచ్చి చూడండి, అలాంటి దాతలు ఏం చేస్తారు, బ్యాగ్స్ కూడా ఇస్తున్నారు. అట్లా కూడా తెప్పిస్తున్నాం సార్. మంచిగా డ్యూయల్ డెస్క్లు ఉన్నాయి. ప్రతిదీ ఇక్కడ మీకు ఏది కావాలంటే అది, అకామిడేషన్ అన్నిటి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు వేరే ఏ స్కూళ్ళకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చూస్తే మీరే అంటారు కదా. ఒకసారి మీరు మంచిగా స్కూల్ అంతా చూడండి, గ్రౌండ్కి వెళ్ళండి, కాసేపు ఆడుకోండి అని చూడండి. ఇది మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, ఈ స్కూల్కే వస్తాం మేము అనేది ఫిక్స్ అయ్యి. ఓకేనా? ఇక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. వాట్ ఇస్ ద ఫస్ట్ లెసన్ హియర్ ఇన్ 6th English? Peace and harmony. Peace and harmony. ఓకే. సో మామూలుగా టెక్స్ట్ బుక్ మన బోర్డు కంటే కూడా ఇది ఎట్లా యూస్ఫుల్ అవుతుందంటే, మనం ఇదే పిక్చర్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ద పెన్ తీసుకొని we can write the pictures names. అవునా? What is this? What is this? Elephant. Giraffe. This one? This one? And this one? This one? It is divided into 4 chambers. The 2 upper chambers of heart are called right atrium and left atrium. And the 2 lower chambers of heart are called right ventricle and left ventricle. The circulatory system is an organ system that helps in transporting nutrients, water and oxygen inside. కాబట్టి మీకు ఇక్కడ చక్కటి విద్యార్థులు, మంచి బలవంతమైన విద్యార్థులు. ప్రైవేట్ స్కూల్లో పోతే మనకు మైండ్ ఎట్లా అయిందంటే మనము పడిపోలేకపోతున్నాడు, బారిపోలేక మళ్ళీ మనం బస్సులో పోతాము, దిగుతాము, చేసుకుంటాం, మళ్ళీ వస్తాం. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే అన్ని రకాల తెలివితేటలు బాగుంటాయి. టీచర్స్ అటువంటి వాళ్ళు ఉంటారు, బాగా కష్టపడి పైన టీచర్స్ ఉంటారు. వాళ్ళు మీకు బాగా మోటివేషన్ చేస్తున్నారు, ఇట్లా చదువుకోవాలి ఏంది అట్లా. కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్కి వస్తే ఏంటంటే అన్ని రకాల విద్యార్థులు మీకు ఉచితంగా యూనిఫామ్స్ వస్తాయి, తర్వాత మిడ్ డే మీల్స్ పట్ల ఉచితంగా భోజనం అవుతుంది, అన్నీ వస్తాయి. కాబట్టి మీరు ప్రైవేట్ స్కూల్ కంటే మీ అమ్మ నాన్న వాళ్ళు వేస్తారని ప్రైవేట్ స్కూల్కి పోవాలి, గవర్నమెంట్ స్కూల్కే రావాలి.
అందుకని గ్రౌండ్ తక్కువ ఉంది కదా, ఆడిపించడం దెబ్బలు రోజు లోకాలు కొట్టబోతుంది. ఇక్కడ ఒక పీడి సార్ ఉంటుంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంటాడు. ఆ సార్ ఆధ్వర్యంలో చక్కటి గేమ్స్ ప్రతిభ కనబరచే వరకు ఇంకా వేరే దూరం పంపుతుంది. ఇంకా క్రికెట్ అంటే వాళ్ళకి క్రికెట్ బాగా ఇష్టం అనుకోండి, ఆ క్రికెట్ బాగా నేర్పిస్తారు, వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఈ పాపకు టెన్నిస్ అంటే ఇష్టం ఉందనుకోండి, వాళ్ళకు చెస్ అంటే ఇష్టం ఉందనుకోండి. అట్లా ప్రతి గేమ్స్లో మేము ప్రోత్సహించి చదువుతో పాటు మీకు విద్యార్థులన్నీ బాగా నేర్పిస్తారు. ఇట్లా ఏది అవసరం ఉన్నా కూడా దాని అంటే మన గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి ఏం అవసరం లేదు, ప్రశాంతంగా బయటకు వచ్చి ప్యాడ్స్ 10th క్లాస్ వరకు ఉన్నారంటే ప్యాడ్స్, పెన్స్, స్కేల్ అన్ని బయట నుంచి ఎవరో ఇస్తూనే ఉంటారు. అంటే స్కూల్ బ్యాగ్స్ కూడా దాఖలు ప్రతి సంవత్సరం స్కూల్ బ్యాగ్స్ కూడా ఇస్తున్నారు. దాని తర్వాత బయట వాళ్ళు వచ్చి స్కూల్ బ్యాగ్స్ కూడా ఇస్తున్నారు. ఇట్లా ఏ అవసరం లేకుండా ఇంట్లో నుంచి ఖర్చు లేకుండా మన పేరెంట్స్ బర్డెన్ కాకుండా మన ఓన్లీ చదువు మాత్రమే మంచి కాన్సన్ట్రేషన్ చేసి 10th క్లాస్ వరకు కూడా ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో డబ్బులు మాత్రమే వేస్ట్ చేసుకుంటున్నారు. అంతా పైపైన మెరుగుపరుస్తుంది. ఏది టైర్ బెల్ట్ లేకపోతే షూస్, ఆ బస్సు డబ్బులు దానికే ఖర్చు అయిపోతుంది. నెలగా ఫీజులు. బట్ మనకు కావాల్సింది ఏంటి, చదవాలైతే పైపైన చూపుదా. మీరు మంచి చదువుకున్నట్టయితే గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది. ప్రైవేట్ స్కూల్ పోతే ఏదైనా మనమే కట్టాలి డబ్బులు, దేనికైనా బుక్స్ కైనా యూనిఫామ్ కైనా పెన్లకైనా. మీకే సార్ ప్రొవైడ్ చేస్తారు. గ్యాస్ ఇబ్బందిగా ఉంది. పుట్టిగా వచ్చినా పోయినా మీ ఇష్టం కాదు. అలాగే ప్రతి పేరెంట్స్కి టీచర్స్కి సంబంధం ఉంటుంది. రాకపోతే ఇంటికి ఫోన్ వెళ్ళిపోతే 2-3 రోజులు రాలేదంలో మీ ఇంటికి వచ్చేస్తాం. అలాంటి సార్లు అదే చేస్తున్నారు కాబట్టి మాకు అదే అలవాటు అయిపోయింది. 2-3 రోజులు రాలేదంటే ఇంటికి వచ్చేస్తాం. పిల్లలు మీకు ఇది అందరు తెలుసు కదా, ఇది ఎందుకు ఇట్లాగే ఉంది? చనిపోయినాక కూడా ఇట్లాగే ఉంది. మనం ఉంటాం ఇట్లా. ఇది ఒక లిక్విడ్లో పెట్టేస్తున్నారు కదా. సో ఈ లిక్విడ్లో ఏదైనా ఒక కళేబరాన్ని పెట్టినామనుకోండి, చనిపోయిన జంతువుని పెట్టినామనుకోండి, అది అట్లాగే పాడవకుండా ఉంటుంది. ఓకేనా? అంటే మనం కొన్ని రకాల జంతువుల్ని
మన కంటికి కనిపించనివి లేకపోతే ఎన్నడూ మనం చూడనివి రేర్గా ఉండేటువంటివి వాటిని స్పెసిమెన్స్ను మనము చూడడానికి వీలుగా అవి ఉన్న షేప్లోనే మనం గుర్తుపట్టేటట్టుగా బతుకున్నప్పుడు ఎట్లా ఉంటాయో చనిపోయిన తర్వాత కూడా ఎన్ని రోజులకైనా ఉండేటట్టుగా ఒక సొల్యూషన్లో వేసి ఇట్లా మనకు స్పెసిమెన్స్ని చూపిస్తారు. ఇది మీ అందరికీ తెలుస్తుంది కప్ప కదా. ఇది ఎవరికైనా తెలుసా? ఎన్ని కాళ్ళు ఉన్నాయో చూడండి, చాలా కాళ్ళు ఉన్నాయి కదా. మీకు స్టార్ ఫిష్ తెలుసా? నక్షత్ర చేప, స్టార్ ఫిష్ అని పేరు విన్నారు అంతేగాని ఎప్పుడైనా చూసారా? ఇలా ఉంటుంది చూసారా? సో ఇట్లా స్పెసిమెన్స్ మనము చూపిస్తాం. ఇది అందరికి మీకు తెలిసిందే కదా. ఇంగ్లీష్లో ఏమంటారు? స్కార్పియన్. స్కార్పియన్ కదా. దీనికి విషయం ఎక్కడ ఉంటుంది? కేవలం ఇక్కడ చూసారా, కింద చిన్న ఇలా కొండిలాగా ఉంది, అక్కడ మాత్రమే దీనికి విషయం ఉంటుంది. అంటే ఈ ఇండికేటర్స్తో గుర్తుపెట్టింది. ఓకేనా? అక్కడ జరిగిపోయిందని తెలుసుకోవాలంటే ఈ ఇండికేటర్ సహాయంతో రసాయన చర్య కంప్లీట్ అయిందని కలర్ చేంజ్తో తెలుసుకోవాలి. మీ అందరికి కరెంట్ గురించి తెలుసు కదా. కరెంట్ ఫస్ట్ ఇది చూడండి, ఇది మీకు తెలిసినటువంటి ఒక రాగి తీగ కదా. రాగి తీగని ఒక రౌండ్గా చుట్టామనుకోండి, ఇది ఒక కాయిల్ అంటాం. ఇప్పుడు దీన్ని ఏమంటారు తెలుసా? కాయిల్. ఏం లేదు, ఒక రాగి తీగని గుండ్రగా చుడితే ఇది ఒక కాయిల్. ఈ కాయిల్లోకి ఏదైనా మనం ఒకటి అయస్కాంతాన్ని తీసుకొచ్చామనుకోండి, ఈ కాయిల్కి 2 వైర్లకు మనం బల్బు కడితే అక్కడ కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కరెంటు ఎంత వచ్చింది గురించి మనం చెప్పుకునేటప్పుడు యాంపియర్స్లో కొలుస్తాం, తర్వాత దాని రెసిస్టెన్స్ కొలుసుకునేందుకు, తర్వాత వోల్టేజ్ని కొలిసేందుకు. 3 రకాల పనులను ఈ ఒక్క విధానంతో చేస్తాం. మనం ఎప్పుడన్నా టీవీ రిపేర్ అయిన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర చూసుకుంటాం. శృతి దండం అంటారు వీటిని. జస్ట్ ఇట్లా కొట్టేసిన అనుకోండి, సో ఏ వస్తువైనా వైబ్రేట్ అయితే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది అని తెలుసుకునేది. దీంట్లో మీకు వైబ్రేషన్ కనబడుతుందా? అయినా కూడా చెవుల కాడ మాత్రం వినపడతా వినపడుతుందా? వినపడుతుంది కదా. సో మన కంటికి కనిపించినంత చిన్న వైబ్రేషన్స్ కూడా సౌండ్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి అని చూపించడానికి ఈ టర్నింగ్ ఫోక్స్ని మనం వాడతాం. ఓకేనా? ఇలా మనకు వైబ్రేషన్ అందరూ చూడు, అందరూ చూడు. మీరు ఇక్కడ కంప్యూటర్ వర్క్ నేర్చుకోవచ్చు. కంప్యూటర్స్ ఉన్నాయి అవునా. అలాగే ఐఎఫ్పి ప్యానెల్స్లో మీకు ఏ లెసన్కి సంబంధించి అయినా కూడా చూడొచ్చు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా హిమాలయ పర్వతాల గురించి చూడాలి అనుకుంటే మీకు అక్కడ క్లియర్గా మనం టీవీలో సినిమా చూసినట్టుగా అన్నీ కనిపిస్తుంది. మీకు సైన్స్లో చాలా విషయాలు ఉంటాయి కదా, మరి అవన్నీ కూడా మీ చేతితోటి చేయగలుగుతారు. ఇక్కడ మంచి పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, మనకు చక్కగా ఆడుకోవచ్చు. ప్రతి సబ్జెక్టు కూడా ఇక్కడ ఇద్దరు టీచర్స్ ఉన్నారు. తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. మంచి టీచర్స్ ఉన్నారు, బాగా చెప్తారు. మీరు ఎంత చదివితే అంత ఇంకా దాన్ని డబుల్ త్రిబుల్ చెప్పే టీచర్స్ ఉన్నారు. అందుకే మరి మీరు అందరూ గట్టిగా నిర్ణయించుకోవాలి. ఏమని? ఈ స్కూల్కే రావాలి. మనకు కొంచెం లోపలికి రావడం కష్టం అని అనుకుంటే లక్ష్యాన్ని సాధించలేరు. రోడ్డు మీద ఉంది కదా అని చెప్పి ఏ స్కూల్ పడితే ఆ స్కూల్కి వెళ్ళిపోతే అక్కడ కరెక్ట్గా టీచర్స్ చెప్పలేకపోయినా, లేకపోతే ఏదైనా సబ్జెక్టుకు టీచర్లు లేకపోయినా మీరు లాస్ అయిపోతారు. అవునా? పేరు గొప్ప గొప్ప స్కూల్ అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మీకు కరెక్ట్గా లెసన్స్ చెప్పి నోట్స్ దిద్ది మీకు నాలెడ్జ్ కేవలం క్లాస్ రూమ్దే కాకుండా బయటి నాలెడ్జ్ కూడా మీకు అన్ని విషయాలు చెప్పగలిగే టీచర్ లేకపోతే నష్టపోతారు. మీరు ఇది వరకు బస్సులో రావచ్చు, అక్కడ నుంచి నడుచుకుంటూ రావచ్చు, లేదా మేము నెక్స్ట్ ఇయర్ వరకు ఏదైనా వెహికల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అదే
యూనిక్ స్కూల్ అనే ప్రోగ్రాంలో భాగంగా మనము వివిధ పాఠశాల నుంచి పాఠశాలకు చేరడం జరిగింది. ఈ పాఠశాల కంటే మనం ఒక పిల్ల పాఠశాల లాంటి వాళ్ళం చిన్నోళ్ళం. ఇది పెద్ద పాఠశాల. 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఈ పాఠశాలలో అత్యుత్తమ బోధన కావస్తున్నారు. నిష్ణాతులైన టీచర్ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ ఇంగ్లీష్ పాఠం చెప్పింది సార్, ఇలా కళ్ళ కట్టినట్టు చెప్పింది మన సార్ సైన్స్ ల్యాబ్లో తీసుకెళ్ళింది. అవశేషాలు అంటే ఏంటి, మైక్రోస్కోప్ అంటే ఏంటి, ఆ ద్రవణాలు అంటే ఏంటి, వాటి గురించి మనకి ఇట్లా కూలంకషంగా విడమని చెప్పించాం కదా. స్కూల్ కంటే చాలా స్కూల్ బాగుంది, మేము ఈ స్కూల్కే వెళ్తాము, నెక్స్ట్ మేము ఏ ప్రైవేట్ స్కూల్ ఏ సార్లనే కానీ మమ్మల్ని పంపద్దు, మేము ఈ గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ స్కూల్కే పంపిస్తాము, చాలా బాగుంది, అవసరమైతే మీరు కూడా రండి, వచ్చి ఒకసారి చూడండి ఎంత మంచిగా ఉందో స్కూల్ చూడండి, చూసినాక మీరు కాదంటే మేము వేరే స్కూల్ పోతాము మీరు చెప్పాలి, చెప్తారు కదా. మనకు ఇంత మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ స్కూల్ ఉంది కాబట్టి మనం ఈ స్కూల్లో పెట్టి మనం వేరే స్కూల్కి వెళ్ళాము. చూసాక ఎంతమంది పిల్లలకు మీకు అర్థమవుతుంది. ఇప్పటికే మనము ప్రైవేట్ స్కూల్కి వెళ్తే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. అదే ఇక్కడికి వస్తే మనకి ఫ్రీ ఎడ్యుకేషన్, హ్యాపీగా చదువుకునే అవకాశం ఉంది. సో మంచి స్టాఫ్ ఉన్నారు, మంచి మేడం ఉన్నారు, హెడ్ మాస్టర్ ఉన్నారు, స్టాఫ్ అందరూ కూడా చాలా మంచి స్టాఫ్. ఇక్కడ వసతుల్ని, ఇక్కడ టీచర్స్ని, ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ని, దీనివల్ల ఇక్కడ చదువుకోవడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు, అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటాయన్న రోజు మీకు నేను చెప్తూనే ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మా నాన్నలు ఎందుకంటే చాలా కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారు కాబట్టి ఆ ఉన్న కొద్ది డబ్బులు కూడా మనం వృధా చేసుకోకుండా తప్పనిసరిగా గవర్నమెంట్ పాఠశాలకి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ స్కూల్లో లేని వసతులు అనేవి లేవు, నేను రోజు చెప్తూనే ఉంటాను మీకు. వాటర్ దగ్గర నుంచి, మంచి భోజనం దగ్గర నుంచి, మంచి రూమ్స్, మీకు ఏమేమి కావాలో పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ స్కూల్లో ఉన్నాయి. అంత 7th కానీ అయినాక ఏ స్కూల్కి వెళ్ళాలో తెలియదు, ఆ స్కూల్ ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా. ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ స్కూల్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది. అవునా? కాబట్టి మీరు ఖచ్చితంగా మన బడికి రావాలా, మీరే కాదు ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వేరే బడికి వెళ్ళే వాళ్ళు, ప్రైవేట్ బడికి వెళ్ళే వాళ్ళని కూడా మా బడికి రమ్మని, మన బడికి రమ్మని చెప్పి మీరు తీసుకురావాలి. స్కూల్ అని చెప్పి అక్కడ ఫెసిలిటీస్ లేకపోయినా, టీచర్ లేకపోయినా మీ పేరెంట్స్ ఏం చేస్తారంటే దగ్గర ఉంది కదా జాయిన్ చేస్తుంటారు. దానివల్ల మీరు నష్టపోతారు. రోడ్డు మీద స్కూల్, దగ్గర ఉన్న స్కూల్ కాదు, మనకు కావాల్సింది మంచి స్కూల్ కావాలి, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే స్టాఫ్ ఉన్నారో లేదో చూసుకోవాలి. అది మీ పేరెంట్స్కి మీరు చెప్పండి.